వర్ధిల్లాలి పొంగూరు నారాయణ సార్ నాయకత్వం, వర్ధిల్లాలి పొంగూరు నారాయణ సార్ నాయకత్వం, వర్ధిల్లాలి పొంగూరు నారాయణ సార్ నాయకత్వం, అభివృద్ధి ప్రదాత పొంగూరు నారాయణ గారు. సైకిల్ గుర్తుపై వేసి నారాయణ సార్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి మీ అందరినీ కూడా ప్రాధాయపడుతున్నాం. అలాగే ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కూడా మీ అమూల్యమైన ఓటు ముద్రని సైకిల్ గుర్తుపై వేసి వస్తున్నారు. దయచేసి మీరందరూ కూడా నిండు మనసుతో కొండారెడ్డి గారు పైలట్ లోకో పైలట్ అలాగే ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిలబడుతున్నారు. తెలిసి మంత్రి అవ్వగానే చంద్రబాబు నాయుడు గారితో ఉండే ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి కల్పించారు. కానీ 90% అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కంప్లీట్ చేసి అలాగే మంచినీటి కుళాయి కనెక్షన్స్ కూడా. ఈరోజు 4వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు అందరూ ప్రచారాన్ని ప్రారంభించారు. ఇంతవరకు చేసిన ప్రచారంలో ఎక్కడికి పోయినా ప్రజల యొక్క స్పందన అనూహ్యంగా ఉంది. దానికి కారణం ఏంటంటే 2014 నుంచి 19 వరకు ఇక్కడ జరిగిన డెవలప్మెంట్, రోడ్లు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి భూమి లోపల వేసిన పైపుల నుండి కావచ్చు, లేక అనేకమైన పనులు ఇక్కడ జరిగినాయి. ఇక్కడ మైపాడు గేట్ అంటారు, ఆ మైపాడు గేటు ఘాటు కట్టాం. అసలు ఎవరు అడగల, అది కట్టమని ఎవరు అడగల. ఆడ తెప్పోత్సవం జరిగేది, తెప్పోత్సవం దగ్గర ఆ బురద నీళ్ళలోనే ఆ బురద గట్లలోనే చేసేది. అట్లాంటిది ఒక చక్కటి ఘాటు ఎవరు అడగలేదండి. అది నాకైనా నేను చేశాను. ఇలా అనేకమైన పనులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, దోమలు లేని నగరం చేయడానికి ఎవరు అడగల, దుమ్ము లేని నగరానికి ఎండ్ టు ఎండ్ రోడ్లు వేయాలని ఎవరు అడగల. కానీ చేశాము. దాని ఈరోజు ప్రజలు బాగా గుర్తుపెట్టుకున్నారు. 2014 నుంచి 19 దాకా ఏం జరిగింది, 19 నుంచి ఇప్పుడు దాకా ఏం జరిగినది ప్రజలు బేరీ చేసుకుంటున్నారు, వేసుకొని వాళ్ళే నిర్ణయిస్తున్నారు. ఎక్కడికి పోయినా బ్రహ్మరథం పెడుతున్నారు. ప్రజలందరికీ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, 2014లో నేను ఎక్కడా కంటెస్ట్ చేయాల, ఏ కాన్స్టిట్యున్సీలో ఆంధ్రప్రదేశ్లో కంటెస్ట్ చేయాల. తెలుగుదేశం పార్టీకి చేసిన సేవకు గాను ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్కి తీసుకున్నారు. అయితే నెల్లూరులో పుట్టి పెరిగినందుకు నెల్లూరుకి ఏదైనా చేయాలని ఉద్దేశంతో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు స్పెషల్ ఫండ్స్ ఇవ్వమని అడగటం, ఆయన 5,260 కోట్ల దాకా శాంక్షన్ చేశారు. దాంతో డెవలప్ చేశాం. అంటే జనరల్గా ఒక కాన్స్టిట్యున్సీలో ఒక నాయకుడు కంటెస్ట్ చేసి గెలిచిన నాయకుడి యొక్క బాధ్యత ప్రజల యొక్క ప్రజా సమస్యలు ఎవరి బాధ్యత అంటే గెలిచిన ఎమ్మెల్యే, ఎంపీ వాళ్ళిద్దరు బాధ్యులు. కానీ నేను గెలవలేదు, నేను కంటెస్ట్ చేయలేదండి. కానీ అయినా నెల్లూరుకి చేయాలనే ఉద్దేశంతో నా బాధ్యతగా చేశాను. ఈరోజు నేను కంటెస్ట్ చేస్తున్నా డైరెక్ట్గా. 2019లో కంటెస్ట్ చేశాను. అయితే కొన్ని ఓట్లతో ఓడిపోవడం జరిగింది. ఈరోజు డైరెక్ట్గా కంటెస్ట్ చేస్తున్నానంటే నా బాధ్యత పెరుగుతుంది. ఖచ్చితంగా నెల్లూరులో ఉన్న 2,37,000 ఓటర్స్ యొక్క ప్రజా సమస్యలు అంటే రోడ్లు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, వాటర్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, ఈరోజు వృద్ధాప్య పెన్షన్ కావచ్చు, లేకుంటే వికలాంగుల పెన్షన్ కావచ్చు, లేదా విడోస్ పెన్షన్స్ కావచ్చు, లేదా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఉంటాయి. వాటన్నిటి బాధ్యత ఆ గెలిచిన నాయకుడిది. ఖచ్చితంగా నేను బాధ్యతగా తీసుకుంటాను మీ అందరికీ తెలియజేస్తున్నాను. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు. మా ఇద్దరిని కల్పిస్తే ఆయన కేంద్రానికి ఫండ్స్ తీసుకొస్తాడు, నేను రాష్ట్రానికి తీసుకొస్తాను. అన్నిటికంటే ఇంపార్టెంట్, ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా కోరుకునేది వాళ్ళ బిడ్డ మంచి ఉద్యోగం చేయాలని, గౌరవమైన ఉద్యోగం చేయాలని.
లేదా మంచి వ్యాపారం చేసుకోవాలి. ఈ రెండు కోరుకుంటారు. జనరల్గా తల్లిదండ్రులు వాళ్ళ సుఖం కంటే కూడా వాళ్ళ పిల్లలు సుఖంగా ఉండాలని, వాళ్ళ గౌరవప్రదమైన ఉద్యోగం చేయాలని, లేదా మంచి వ్యాపారం చేసుకోవాలి. కానీ ఈ ప్రభుత్వం ఇలాగే కొనసాగితే యువత యొక్క భవిష్యత్తు అంధకారం.